తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా, నేను వాస్తవం కదా అది. అనేక కారణాంతరాలలో నేను చేయలే, ఆ మాట వాస్తవం. ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయిస్తావా? సీరియస్ ఇంత గడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకుంటాము. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం, గ్యారంటీగా. బాజాప్తా ఇస్తాం, వాళ్ళ బేజాప్తా ఏమి నాకు అర్థం కాదు. ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాలలో? మీరు ఎట్లా టాలరేట్ చేస్తున్నారా జర్నలిస్టులు? ఇంకా మీరు ఉల్టా నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. ఆనే మీరే చెంపచీలు అనిపించాలా? సిగ్గుండాలి వస్తారు, మీకు చెప్పాలని అడగాల. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, ఎవరైనా చేరితే అంటే తీసుకుంటావా ఊరుకుంటావా? నీ క్యాబినెట్ లో ఇందరు ఉద్యోగకారులే ఉంటారా? మొత్తం 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్ లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. 101% అవి కట్టబోతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ 2,60,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. కట్టిన స్టార్ట్ అయిన నడుస్తాను. మీకెందుకని బాధ? ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి? వెరీ సారీ. 1,00,000 దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. భూములు కూడా పంచేది చెప్తాను, భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను. లేదా అధ్యక్ష, పట్టి సంచి కాడ కొట్టాడు కదా అని ఉంటాయి కదా పంచేది. 17 సెప్టెంబర్ను తెలంగాణ స్వతంత్ర దినంగా తెలంగాణ 10 జిల్లాలలో కూడా అధికారంగా జరిపించేట్టు ఒప్పియండి ప్రభుత్వాన్ని. ఈ విమోచన జరిపేది జరపపోతుంది, అదొక పెద్ద ఎజెండానా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.